ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హింస చెలరేగిన నేపథ్యంలో నాగ్పూర్లో కర్ఫ్యూ విధించారు. ఔరంగజేబు సమాధి కోసం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మక ఘటనలకు దారితీసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఔరంగజేబు సమాధి దగ్గర భద్రతను పెంచారు. నాగపూర్లోని ఔరంగజేబు సమాధి దగ్గర నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ వీహెచ్పీ నిరసనలు నిర్వహించింది. దీని తర్వాత కొన్ని గంటల్లోనే ఇక్కడ ఘర్షణలు జరిగాయి. ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణలకు దిగాయి. మహల్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. అల్లరి మూకలు పలు వాహనాలను తగలబెట్టారు. అనేక ఇళ్లు, ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ధ్వంసం చేశారు. దీంతో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లరి మూకలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 4 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. నాగ్పూర్ ప్రశాంతమైన నగరమని, ఇక్కడి ప్రజలు సంతోషాలను దుఃఖాలను కలిసి పంచుకుంటారని అన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. అటు పార్లమెంట్లో నాగ్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రజలు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సబ్కల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫడ్నవీస్ ఔరంగజేబు వంటి క్రూరుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడని, అతడు తన సొంత తండ్రినే జైల్లో పెట్టాడని అన్నారు. ఇప్పుడున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అలాంటి క్రూర స్వభావం ఉన్నవారే. మతాన్ని ఆధారంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ కాంగ్రెస్ మరింత దిగజారిందంటూ విమర్శించింది.